అమ్మ మైథిలి, తగ్గిపోతుందిలే, నువ్వు పడుకోరాదు. లేదు నాన్న, 1 అవర్కి ఒకసారి ఫీవర్ చెక్ చేసుకోవాలి, లేదంటే సడన్గా పెరిగిపోతుంది, చాలా ప్రాబ్లం అవుతుంది. మీరు పడుకోండి, నేను ఇక్కడే ఉంటాను. అది కాదమ్మా, ప్లీజ్ నాన్న. పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళాలి కదా. ఏం పర్వాలేదు, నువ్వు పడుకో. అన్నయ్య, రాత్రి మనం అనుకున్న ప్లాన్ పూర్తయిందిగా? 100% పూర్తయింది సిస్టర్. చూస్తూ ఉండు, సరిగ్గా 10 నిమిషాలకి రిజల్ట్ బయటకు వస్తుంది. ఓకే అన్నయ్య, నేను కూడా రిజల్ట్ కోసం వెయిటింగ్. అమ్మా, ఏంట్రా? బాత్రూంలో నీళ్ళు రావట్లేదే. ట్యాప్ సరిగ్గా తిప్పించావు. తిప్పానమ్మా, ఒక్క చుక్క కూడా రావట్లేదు. రాత్రి ట్యాంకులో నీళ్ళు ఎక్కించలేదా ఏంటి? ఏంటమ్మా, ఎందుకు బంటి అరుస్తున్నాడు? బాత్రూంలో నీళ్లు రావట్లేదంటే వెదవ, నీళ్ళు వస్తున్నాయో లేదో చూసుకొని వెళ్ళాలి కదా. చూడు సిస్టర్, ఏటి మైథిలే, పాపం రాత్రంతా కరెంట్ లేదేమో. అవునండి, ఈ లైన్ మ్యాన్ ఎవడో గాని ఒట్టి పనికిమాలిన వెదవలా ఉన్నాడు. అందుకే కాలనీ మొత్తం వదిలేసి మా ఇంటికి మాత్రమే కరెంట్ తీసేశాడు. వాణ్ణి కాదు, వాడితో ఇలాంటి పనులు చేయించినందుకు వాళ్ళని చెప్పు తీసుకుని కొట్టాలి. అంటే ఏంట నీ ఉద్దేశం? మేమే లైన్ మ్యాన్కి చెప్పి మీ ఇంట్లో కరెంటు తీయించామనుకుంటున్నావా? అందులో అనుమానమేముంది? ఇందులో మీ హస్తం ఖచ్చితంగా ఉండుంటుంది. ఏయ్, మైథిలే, 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 ఒకసారి ఇట్రా. ఏమైందమ్మా? అటు చూడవే, మోటార్ వైర్లు తెగిపోయి ఉన్నాయి. తెగిపోలేదమ్మా, ఎవరో కావాలనే కట్ చేశారు. పైగా రాయితో కూడా కొట్టినట్టున్నారు, చూడు. అవునే, ఇలా ఎవరు చేశారో గాని వాళ్ళ చేతులు విరిగిపోను, వాళ్ళ నోళ్లు పడిపోను, మన ఉసురు తగిలి మట్టు కొట్టుకుపోను. ఏయ్, నువ్వేంటి మమ్మల్ని చూసి తిడుతున్నావు? నేనేమీ మిమ్మల్ని చూడడం లేదు, నేను చూసే దగ్గర మీరున్నారు. అయినా మీరేంటి
గోతికాడ నక్కల్లాగా ముగ్గురు అలా నిలబడి చూస్తున్నారు? ఏయ్, మర్యాదగా మాట్లాడు. నక్కలు కుక్కలు అన్నావంటే పళ్ళు రాలిపోతాయి. ఏయ్, కట్అవుట్ చూసావుగా? కాలు కిందేసి తొక్కానంటే నిమ్మకాయ పగిలినట్టు పగిలిపోతావు. ఆంటీ చూసారా, నన్ను కాలు కిందేసి తొక్కేస్తుందంట. ఎంత పొగరే నీకు! నా కాబోయే కోడల్ని నోటికొచ్చినట్టు తిడతావా? పిచ్చివాగుడు వాగావంటే చెప్పు తీసుకు కొడతాను. చా, ఆ మాత్రం చెప్పులు మా ఇంట్లో లేవు. మరి కొట్టడం నీకే కాదు, మాకు వచ్చు. అన్నయ్య, అది అలా వాగుతుంటే చూస్తూ నుంచుంటావేంటి? అంటే ఇద్దరు కరుచుకుంటున్నారు కదమ్మా, మధ్యలో నేను దేనికని? ఏంటి? అదే ఇద్దరు అరుచుకుంటున్నారు కదా, మధ్యలో దూరడం ఎందుకా అని ఆగాను. అమ్మా, వాడితో మనకెందుకు? ఆ మోటార్ రిపేర్ చేసే సూరిబాబు ఉన్నాడు కదా, అతనికి ఫోన్ చేస్తే వస్తాడు. మైథిలి, ఇంత పొద్దున్నే వాళ్ళు ఎందుకు వస్తారే? అయినా వాడు వచ్చేదాకా నీ తమ్ముడు బాత్రూంలోనే ఉంటాడా? ఏ వాటర్ ట్యాంక్ కొడుకో ఫోన్ చేయి. సరే అమ్మా. సార్, టెంట్ ఎక్కడ వేయాలి సార్? నా నెత్తి మీద ఎట్రా, నా నెత్తి మీద ఎట్టు. అదేంటి సార్? లేకపోతే ఏంట, ఇంటి ముందే. అలాగే సార్. రేయ్, దించండి, త్వరగా దించండి. ఇగో బాబు, వెళ్ళరా. టెంట్ పనంతా అయిపోయినట్టేనా? అయిపోయింది సార్. మీరు చెప్పినట్టే సైడ్ వాల్స్ కట్టి రోడ్ అంతా బ్లాక్ చేసేసాం. సూపర్, నువ్వు వెళ్ళు. అలాగే సార్. ఇప్పుడు ఆ వాటర్ ట్యాంకర్ ఎట్ట వస్తుందో నేను చూస్తాను. శభాష్ అన్నయ్య. వాడుకోవడానికి నీళ్లు లేక, కనీసం తాగడానికి కూడా మంచినీళ్లు లేక చుక్కలు చుక్కలు కనిపించాలి వాళ్ళకి. ఈ కాలనీలో ఎందుకున్నాం భగవంతుడా అని ఖాళీ చేసి పారిపోవాలి. మీరేం కంగారు పడకండి ఆంటీ, మనం పెట్టే టార్చర్ భరించలేక కన్ఫర్మ్ గా ఖాళీ చేస్తారు. అక్క, అక్క, నీళ్ళొచ్చాయా? లేదురా, మోటార్ రిపేర్లో ఉంది, కాసేపు వెయిట్ చెయ్యి. అక్క, కనీసం ఒక బకెట్ నీళ్ళైనా తెచ్చిపెట్టక్క, ఇక్కడ లోపల ఉండలేకపోతున్నాను. అమ్మా, పక్కింటి ఆవిడని అడిగి ఒక బకెట్ నీళ్లు తీసుకురావా? అలాగే. రేయ్, నువ్వు లోపలికి తగలబడు. తాబేల్లాగా తలకాయ బయట పెట్టి నిలబడకు. నువ్వు ముందు త్వరగా తీసుకురా అమ్మా. సరే సరే, వెళ్ళు. హలో అన్నా, బంజారా హిల్స్, మలినేని జానకమ్మ గారి ఇంటి ఆపోజిట్లో ఉంటాం. ఒక వాటర్ ట్యాంకర్ కావాలన్నా. ఇప్పుడా అమ్మా? అవునన్నా. సరే, ఒక అరగంటలో వచ్చేస్తాను. థ్యాంక్స్ అన్నా. కొంచెం అర్జెంటుగా రండి. సరేనమ్మా. అమ్మా, నాన్నెక్కడా? అవును, మీ నాన్నెక్కడా? సత్య, సత్య, ఎక్కడున్నావు? వామ్మో, ఈయన కూడా స్నానానికి వెళ్ళినట్టున్నాడే. వస్తున్నానండి. ఏంటండి? ఇందాక నుంచి పిలుస్తున్నాను, ఎవరో పలకరేంటి? ఏమైంది? ఏం అవడం ఏంటి? స్నానం చేద్దామని వస్తే సగం స్నానం అవగానే నీళ్లు అయిపోయాయి. తొందరగా మోటార్ ఆన్ చేయండి. ఏంటేసేది నా బొందా? మోటారు పాడైపోయింది. మోటార్ పాడవడం ఏంటి? ఇప్పుడు ఎలాగే? అమ్మాయి వాటర్ ట్యాంక్ వాడికి ఫోన్ చేసింది. ఒక పావు గంట లోపలే ఉండండి. వాటర్ ట్యాంక్ వాడు వచ్చాక మిగతా స్నానం పూర్తి చేయొచ్చు. ఓరి దేవుడా, వాటర్ ట్యాంకర్ వచ్చేదాకా ఇక్కడ ఎలా ఉండాలి నేను? అసలే తలస్నానం చేస్తున్నాను, కళ్ళు మండుతున్నాయి ఇక్కడ. మరి ఏం చేస్తాం? రాత్రంతా జ్వరం అన్నారు, స్నానం వద్దు అంటే విన్నారా? నాకు జ్వరం తగ్గిపోయింది, స్నానం చేస్తే కానీ నాకు ప్రశాంతంగా ఉండదని వెళ్లారు. ఏమైంది? స్నానం సగంలోనే ఆగిపోయింది. సరే సరే, కానీ ఇక్కడే ఉంటాను. తొందరగా వాటర్ సంగతి చూడు. సరే సరే.
ఇల్లు చూసొస్తా. నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి చూసొస్తా. అలాగే. చెప్పిన పని చెప్పినట్టు టైంకి చేసేయాల. నువ్వు వెళ్ళి పని చూసుకో. నీ సంగతి ఏంటి? ఈ ఇంట్లో వాళ్ళు వాటర్ ట్యాంకర్ బుక్ చేశారు. మీరు అడ్డంగా టెంట్ వేస్తే వాటర్ ట్యాంకర్ లోపలికి ఎలా వస్తుంది సార్? దాందే ఉందిలే, అదే ఏకిల్ని భుజానెట్టుకుని వెళ్ళిపో. ఏంటి సార్ కామెడీ చేస్తున్నారా? కొట్టేనంటే పళ్ళు రాలిపోతే ఏటనుకున్నావు? కళ్ళు కనిపించట్లేదేటి? ఇంట్లో ఫంక్షన్ జరుగుతోంది, అందుకే టెంట్ వేసాం. అంతగా నువ్వు వెళ్ళాలనుకుంటే రేపురా. రేపా? ఇక నేను నీళ్లు పోసినట్టే. హలో, వచ్చారా అన్న? ఏంటమ్మా వచ్చేది? ఇక్కడ మీ ఇంటి ముందు రోడ్డుకు అడ్డంగా టెంట్ వేశారు. వాటర్ ట్యాంక్ ఎలా వస్తుంది? టెంట్ వేసారా? అవును, కావాలంటే బయటకు వచ్చి చూడు. ఏంటే, ఏమైంది? అమ్మా, మన ఇంటి ముందు ఎవరు టెంట్ వేసారంట. టెంట్ వేసారా? పద చూద్దాం. సార్, మా ఇంట్లో చుక్క నీళ్లు లేవు సార్. మీరిప్పుడు టెంట్ వేస్తే ట్యాంకర్ ఎలా వస్తుంది? మా ఇంటికి నీళ్ళు ఎలా వస్తాయి? ఉదయం నుంచి స్నానాలు చేయలేదు, వాష్రూమ్కి వెళ్ళలేదు, బట్టలు ఉతుక్కోలేదు, అంట్లు తోముకోలేదు. ఇలా ఎన్నో పనులున్నాయి. అర్రెర్రెర్రెర్రెర్రెర్రెర్రె, పెద్ద సమస్య వచ్చినదే. అయితే ఓ పని చేయండి, మీ ఇంట్లో వాళ్ళందరూ ట్యాంక్ దగ్గరకు వచ్చి ఎంచక్క బట్టలు ఉతుక్కోండి, అంట్లు తోముకోండి, స్నానాలు చేసుకోండి. మిగతా కార్యక్రమాలుంటే అన్నీ ఆడే ముగించుకొని ఫినిషింగ్ టచ్ ఇచ్చేసుకోండి. అంతేగాని 7 నుంచి టెంట్ తీసే ప్రసక్తి మాత్రం లేదు. ఏయ్, మీకేమన్నా పిచ్చి పట్టిందా? మా మీద కక్ష గట్టి కావాలని ఇదంతా చేస్తున్నారా? నీ మీద కక్ష గట్టాలన్నా మాకు సమవుజ్జి అయి ఉండాలి. నీకు అంత సీన్ లేదు. మా ఇంట్లో ఫంక్షన్ ఉంది కాబట్టి టెంట్ వేశాం. కాదనే అధికారం ఇక్కడ ఎవ్వరికీ లేదు. రేపటి వరకు టెంట్ తీసే ప్రసక్తే లేదు. నువ్వు సెక్కేయ్. హే, ఆగా. వాడు పొమ్మంటే పోతావా? ఒక్క 10 నిమిషాలు ఆగు. ఈ దుకాణం మొత్తం పీకి పడేస్తాను. ఆ తర్వాత నీళ్లు పోసిపోదు గాని. ఏంటి, టెంట్ పీకేస్తారా? ఏది దమ్ముంటే చేసి చూపించు. ఏంటి డౌటా? ఎంత ధైర్యం నీకు? తప్పు చేస్తుంది మీరు, మాతో తప్పులు చేయిస్తుంది కూడా మీరు. అలాంటిది మా అమ్మ మీద చేయి ఎత్తుతారేంటి? ఎందుకమ్మా గొడవ? పాపం వాళ్ళకి రాత్రి అంతా కరెంట్ లేదంట, నీళ్లు కూడా లేవంట. కాసేపు టెంట్ పక్కన పెడితే వాళ్ళ పని పూర్తవుతుంది కదా, ఆ తర్వాత మన పని కూడా పూర్తవుతుంది. నీకేం తెలీదు నాన్న, నువ్వు లోపలికెళ్ళు. అమ్మా. సుహాసిని గారు, ఆఖరిసారిగా అడుగుతున్నాను, మర్యాదగా టెంట్ తీసారా? సరే, లేదంటే వాటర్ పైప్ ఇక్కడే పెట్టి మీరు చెప్పినట్టే ఇంట్లో బట్టలన్నీ ఉతికి అంట్లన్నీ తోమి రచ్చ చేస్తాం. ఆ తర్వాత మీ ఇష్టం. ఏంటి బెదిరిస్తున్నావా? చెయ్యి చూద్దాం, చెయ్యి. రై బంటి, అక్క బకెట్ తీసుకుని రారా. అలాగే అన్న, వెళ్ళి వాటర్ వదలండి.
ఆన్ చేయి. అన్నా చాలా ఆపండి. బంటి స్నానం చేయరా. అక్క వాట్? చేయరా. చేయరా. చూసావా అన్నయ్య, ఎంత దౌర్జన్యానికి దిగుతున్నారో? అలా వాడు స్నానం చేస్తుంటే చూస్తూ ఉంటావేంటన్నయ్య? వెళ్ళి వాడిని తోసిపారాయ్, వెళ్ళు. అయ్యో ఏమండి? ఎంత ధైర్యం రా నీకో? నా ఇంటి ముందే నా టెంట్లోనే స్నానం చేసేస్తావో నిన్ను. ఎంత ధైర్యం నీకు? నా కొడుకునే కొడతావా నిన్ను? నీకెంత ధైర్యం లేకపోతే నా మొగుడి మీదే చేయి చేసుకోవాలనుకుంటావా నిన్ను? తప్పు చేసిన నీ మొగుడిని వదిలిపెట్టి నా మీద చేయి లేపుతావంటే? ఏయ్, ఎంత ధైర్యమే నీకు? మా వాళ్ళ మీదే చేయి చేసుకుంటావా? అన్నయ్య, పోలీసులకి ఫోన్ చేయి. ఆగండి. ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. మైథిలి గారు, ప్లీజ్ మీరైనా అర్థం చేసుకోండి. కష్టమో నష్టమో ఆ ట్యాంకర్ దగ్గర నుంచి వాటర్ తీసుకెళ్ళండి. ఈ సమస్యకి ఇంతటితో ఫుల్ స్టాప్ పెట్టండి ప్లీజ్. మేమెందుకు మొయ్యాలి? మేమెందుకు మొయ్యాలి? రమ్మను, మీ అమ్మని మీ మావయ్యని రమ్మను, వాళ్ళు మోస్తారు. చూసావా ఎంత పొగరో దీనికి? మన అందరం వెళ్ళి దానింట్లోకి నీళ్లు మొయ్యాలంట. అసలు ఈ ట్యాంకరు కాలనీలో ఎలా ఉంటుందో నేను చూస్తా. చూస్తా చేస్తా అండం కాదు, చేతనైంది చెయ్యి. ఏం చేస్తావో నేను చూస్తాను. అమ్మా ప్లీజ్ వదిలేసి. ఇప్పటికే జరిగిన రచ్చ చాలు. వాళ్ళు ఫంక్షన్ చేసుకోవడం కావాలి. వాళ్ళు కావాలని ఇదంతా చేస్తున్నారని అర్థమవుతుంది. మనమెందుకు అందరి దృష్టిలో చెడుగా అయిపోవాలి? ఆయన చెప్పినట్టుగానే కష్టమో నష్టమో ఇదొక్కరోజు నీళ్లు మోసుకుందాం. అది కాదే నేను చెప్పే. అమ్మా ప్లీజ్ అమ్మా, ఇంకేం మాట్లాడుకో. బంటి పద, వెళ్ళి నీళ్లు మోసుకొద్దాం. చెప్తా రాత్రంతా కరెంటు లేకుండా చేసి ఉదయం నీళ్లు లేకుండా చేస్తున్నారు కదూ. దీనికి తగిన గుణపాఠం చెప్పకపోతే నా పేరు సత్యవతే కాదు. నీకు చేతనైంది చేసుకోపో. ఎలా అమ్మా, ఇప్పటికి అయింది చాలు. వచ్చే బంధువుల ముందు పరువు పోకూడదంటే ఇంట్లోకి వెళ్దాం పదండి. రండి. దేవుడా, నేనేం కోరుకున్నాను, నువ్వు నాకేమిస్తున్నావు? మనసులో మైథిలిని ఉంచుకొని మరొక అమ్మాయికి స్థానం ఇవ్వలేను స్వామి. దయచేసి త్రిషకి అన్యాయం జరగకుండా చూడు. అలాగే నాకు న్యాయం జరిగేలా చేయి స్వామి. ఇంతకు మించి నేనేమీ కోరుకోను.